పర్సంటేజీపై పలువురు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు మండిపడ్డారు. అవగాహన లేమితో తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సంటేజీ సమస్య పరిష్కారానికి పెద్ది చిత్రాన్ని అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై నేడు జరిగే ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశంలో పరిష్కరిస్తామని ప్రముఖ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ వెల్లడించారు. ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య నలుగుతున్న ఈ పర్సంటేజీ విధానానికి నేడు తెరపడే అవకాశముందా? ఎగ్జిబిటర్ల తుది వాదన ఏంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో పర్సంటేజీ వివాదంపై ఇటు ఎగ్జిబిటర్లు అదేవిధంగా నిర్మాతల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఈ అంశాన్ని మరింత ముదిరేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతలు ఈ పర్సంటేజీ విధానం వెనుక కొంతమంది లీజుదారులు కుట్ర చేస్తున్నారు. అందుకే ఎగ్జిబిటర్లంతా కూడా ఈ పర్సంటేజీ విధానానికి పట్టుబడుతున్నారు. పెద్ద సినిమా విషయం అడ్డు పెట్టుకుని ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపించారు. అయితే నిర్మాతల ఆరోపణలు విమర్శల్ని కొట్టిపారేసినటువంటి ఎగ్జిబిటర్లంతా కూడా నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఎగ్జిబిటర్లంతా కూడా మీడియా ముందుకు వచ్చి తమ వెనకాల ఎవరు లీజుదారులు లేరు, కేవలం థియేటర్ల యాజమాన్యాన్ని మాత్రమే మేము స్పందిస్తున్నాము, వీటిని నడపలేని సిచ్యువేషన్లోనే మేము గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పర్సంటేజీ విధానం మీద పోరాడుతున్నామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇది కేవలం నిర్మాతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దీని మీద సరైన స్పష్టమైనటువంటి విధి విధానాలు లేకుండా నిర్మాతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు లీజుదారు లేరు, కేవలం యాజమానులుగా మాత్రమే మేము పర్సంటేజీ విధానాన్ని అడుగుతున్నామని చెప్పేసి నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఎగ్జిబిటర్లు అంతా చెబుతున్నారు. యాజ్ ఓనర్ మేము మాట్లాడుతున్నాం. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్లో ఉన్నాయని. నాదొక థియేటర్ వాళ్ళ దగ్గర ఉందండి, నాదొక థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంటల్ టైంకి రావాలా లేదా చెప్పండి. 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైనాయి, ఇంకా రిపేర్ అవ్వలేదు. అది ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సార్? ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి గుట్టి నేను బయట పెట్టినాను. ఇంటి గుట్టి బయట ఎందుకు పెట్టానంటే, ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు. మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటాడు? సో ఇది నా సొంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నా థియేటర్ గురించి. సేయింగ్ ఏంటంటే ఆయన ఒక్కడే ప్రాఫిట్లో ఉన్నాం, మేమేదో తప్పులు చేస్తున్నాం అన్నట్టు. 40 థియేటర్ ఓనర్లు రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి ఈ కొత్త సంస్థ అంటే వి వెల్కమ్ కొత్త సంస్థలని. కొన్ని కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఈస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు. లేకపోతే వీఆర్ రెడీ. 6 లక్షల రెంట్ 4 చేస్తావా, 3 చేస్తావా, లేకపోతే పక్కోడికి ఇస్తాను. ఇవి పాత పద్ధతులండి. పైన 1980s మా సీనియర్స్ దగ్గర నుంచి విన్నాం. డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతే వెయిట్ చేయించే వాళ్ళు ఎక్సెట్రా. బట్ పోయిన 15 years నుంచి వెంకటేశ్వర గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, ఏషియన్ గారు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ కాస్త మళ్ళీ రివర్స్ పోతున్నట్టు అనిపిస్తుంది మాకు. దిస్ ఈజ్ వాట్ ఈస్ మేకింగ్ అస్ వరీ. రీక్యాల్కులేటింగ్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి? పోయిన 2-3 years నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? పెద్ది మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు. దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్. బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు. ఇది పోస్ట్పోన్ అవుతానే ఉంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఆ తెగింపు స్టేజ్ వచ్చింది. ఎందుకంటే మాకు కోవిడ్ నేర్పించింది. వీఆర్ రెడీ టు క్లోజ్ రైట్ నౌ. పర్సంటేజీ అంశాన్ని పక్కదో పట్టించడానికే నిర్మాతలంతా కూడా పెద్ద సినిమాను అడ్డు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఎగ్జిబిటర్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాసరి నారాయణరావు హయాం నుంచి కూడా థియేటర్ల యజమానులంతా కూడా పర్సంటేజ్ విధానానికి పట్టుబడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న నిర్మాతలు మొగ్గు చూపడం లేదని ఎగ్జిబిటర్లంతా వాపోతున్నారు. అయితే పెద్ద విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం నిర్మాతలు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకే పెద్ద విషయాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అటుపోయి ఇటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, ఒక 6 పర్సనలీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి.
ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. ఇటు నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు మధ్య జరుగుతున్నటువంటి ఈ వాగ్వాదాన్ని తెరదించేందుకు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ రంగంలోకి దిగారు. సో ఇవాళ జరిగేటువంటి ఫిలిం ఛాంబర్లో జరిగేటువంటి ఈసీ సమావేశంలో దీనికి ఒక సమస్యకు పరిష్కారం చూపించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పేసి ఎగ్జిబిటర్లకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది లాగుతున్నారు కానీ తెగటం లేదు, పరిష్కారానికి రావటం లేదనేది. డెఫినెట్గా ఇప్పుడు దాకా జరిగింది అది తప్పే. గురువుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో 2011లోనే ఒక షీట్ తయారు చేశాం. దీని మీద పెద్ద కసరత్తు చేసి ఇలాంటివన్నీ ఆ షీట్లన్నీ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఇదనేది కాదు, వాళ్ళు ఆల్రెడీ 2 months నుంచి దీన్ని చెప్తా ఉన్నారు. పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 2 కర్ణాటకను మన తెలుగుకి తప్ప కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి, ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి, వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలే తప్పితే ఇది కాదు. ఈ నెలలు సంవత్సరాలు కాకుండా మాత్రం ఒక నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తాం. అద్దె రూపంలో మేము సినిమాలను నడిపించలేము, ఇక పర్సంటేజ్ విధానమే మాకు శరణ్యం అంటున్నారు ఎగ్జిబిటర్లు. సో మరోవైపు నిర్మాతలు కూడా దీన్ని అసలు అంగీకరించబోమని చెప్పేసి నిర్మాతలు కూడా భీష్మించి కూర్చున్నారు. మరి ఈరోజు జరగబోయేటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? దీన్ని ఇద్దరు కలిసి ఒక కొలికి తీసుకొస్తారా, లేదా ఇంకా ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తారా అనేది వేచి చూడాలి. కెమెరామెన్ నరేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.